Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మన తెలుగు ధ్యాన వడకము చివరి రోజు మనమున్నాం. 7 విన్నపాల ప్రార్థన పరలోక జప ప్రార్థన. ఈరోజు లాస్ట్ 2 విన్నపాలై మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆల్రెడీ 6 గంటల టాక్లో బానొక మీకు మమ్ము శోధనయందు పడనీయక అనే ఒక అంశాన్ని చక్కగా చెప్పింది. అది 6వ విన్నపం. 7వ విన్నపము, దుష్టుని నుండి మమ్ము కాపాడుము లేదా దుష్టు నుండి మమ్ము విడిపించుము. ఈ యొక్క అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. బిడ్డలారా, సైతానికి సంబంధమైనటువంటి ఈ యొక్క విషయము సరిగా అర్థం చేసుకోవటానికి మనం ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దైవ జ్ఞానం మనకు కావాలి, శ్రద్ధ మనకు కావాలి, మన విరోధిని గురించి మనము తెలుసుకోవాలి. అందువలన శిరములు వంచి ఒక నిమిషం నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, గత 4 రోజులుగా ఈ వడకములో పాల్గొవటానికి మీరు మాకు అవకాశం ఇచ్చావు. వాక్యము తెలుసుకోవటానికి జ్ఞానం ఇచ్చావు, మీకు స్తోత్రం. ఈ చివరి రోజు మా విరోధి అయిన దుష్టుడైన సైతాను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా, దేవా నీ జ్ఞానం మాకు దయచేయండి, శ్రద్ధను మాకు అనుగ్రహించండి. మేము అర్థం చేసుకోలేని లోతైన రహస్యాలు మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. వింటున్న ఈ బిడ్డలు నీ ఆత్మ వలన ప్రభావితమగునుగాక, నీ వాక్యం వారిని స్పర్శించునుగాక. ఆమేన్. నూతన రహస్యాలు ప్రభువా నువ్వు వీరికి నేర్పించమని ప్రార్థిస్తున్నా. ప్రభువా, వాక్యం బోధించుతున్న నన్ను, నా శరీర మనస్సు ఆత్మలను, నా బుద్ధిని, నా ఆలోచన మీకు అర్పిస్తున్నాను ప్రభువా. గొంతును, నాలుగును, స్వరం మీకు అర్పిస్తున్నాను ప్రభువా. దేవా, ఒక పాత్రగా వినియోగించుకొని ఈ వాక్యం ద్వారా, ఈ వడకం ద్వారా మీకు మహిమ చేకూరినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి మాతో ఉండి నరక పిశాచును తల చితక కొట్టిన అమ్మ, మా కొరకే ప్రార్థించని పెడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడ్డలారా, యేసు క్రీస్తు అపోస్తలుల కోసం చేస్తున్న ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. 1 నుంచి చివరి వరకు ఆ ఎంటైర్ చాప్టర్లో ఒకే ఒక్క ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఆ ప్రార్థనలో 15వ వచనం, దుష్టుని నుండి, అపవాది నుండి ఈ బిడ్డలని, అనగా అక్కడ యేసుక్రీస్తు అపోస్తలుల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, వారిని కాపాడమని యేసుక్రీస్తు స్వయంగా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకసారి విందామా? వారిని లోకము నుండి తీసుకుని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థనలోనే ఆయన అపోస్తలుల కోసం ప్రార్థిస్తూ ఉండగా, ఈ లోకము నుండి తీసుకుని పొమ్మని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ దుష్టుడి నుండి కాపాడమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని యేసుక్రీస్తు స్వయంగా చేసిన ప్రార్థనలో ఉంది.
ఇది మీరు మనసులో పెట్టుకోండి. రెండవదిగా, యేసుక్రీస్తు ఒకే ఒక ప్రార్థన మాత్రం నేర్పించారు. ఆ ప్రార్థనలో కూడా దుష్టుడి నుండి కాపాడమని ప్రభు స్వయంగా శిష్యులకి నేర్పించారు. మనము తీసుకుంటాం మత్తయి సువార్త ప్రియబిడ్డలారా, అక్కడ యేసుక్రీస్తు ప్రార్థన వారికి నేర్పించినప్పుడు ఆ ప్రార్థనలో మీరు ఇట్లా ప్రార్థింపుము అని చెప్పినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము మనము తీసుకున్నాం ప్రియబిడ్డలారా, 13వ వచనములో ఈ సేమ్ మాట యేసుక్రీస్తు ప్రార్థన చెయ్యమని అపోస్తలులకు బోధిస్తూ మాట్లాడుతున్నాడు. విందామా 13వ వచనం? మమ్ము శోధనలో చిక్కుకొననీక దుష్టుని నుండి రక్షింపుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇక్కడ మీ శ్రద్ధకి నేను 2 అంశాలు తీసుకొస్తున్నాం. ఒకటి, యేసుక్రీస్తు స్వయంగా తాను చేసిన ప్రార్థనలో దుష్టు నుండి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా, అపోస్తలులకి నేర్పించిన ప్రార్థనలో మీరు ప్రార్థించినప్పుడు ఇట్లా ప్రార్థింపుడు అని చెప్పిన ప్రార్థనలో కూడా ఈ మాట ఉంది. ఏంటి? దుష్టు నుండి కాపాడము అనగా దుష్టుడు ఉన్నాడు, సైతాను ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు సైతాన్ అంటే అదొక సంకల్పము అనుకుంటారు. సైతాన్ ఎక్కడ ఉన్నాడురా, సైతానే లేదంటాడు కొంతమంది. ప్రియబిడ్డలారా, మీరు ఒకవేళ సైతాన్ లేడు అని అనుకుంటే, సైతాన్ ఒక సంకల్పమే అని మీరు అనుకుంటే, ఇదేదో ఒక కథ అని మీరు అనుకుంటే, కేవలం సైతాన్ ఏమీ లేదు, కేవలం మానవ బలహీనతలే ఉన్నాయి, కొన్ని శోధనలు ఉన్నాయి, కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, సైతాన్ కాదు అని మీరు ఎవరైనా అనుకుంటే, ప్రియబిడ్డలారా, నేను మీ ముందు 2-3 ప్రూఫ్ చూపిస్తాం. ఒకటి, యేసుక్రీస్తు స్వయంగా చేసిన ప్రార్థన, నేర్పించిన ప్రార్థన. రెండోది ఏంటంటే ప్రియబిడ్డలారా, క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనగా క్రైస్తవ శ్రీసభ సత్యోపదేశం, అది ఒఫీషియల్ టీచింగ్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అన్నమాట. ఆ టీచింగ్స్లో ప్రియబిడ్డలారా, సిసిసి నంబర్ 2851 నంబర్లో సైతాను గురించినటువంటి ఒక పరామర్శము అక్కడ ఉంది. ఒకసారి మనం విందామా? సిసిసి 2851 సెంటెన్స్. ఈ విన్నపములో చెడు ఒక భావము కాదు. ఏ విన్నపము? పరలోక ప్రార్థనలో 7 విన్నపాలు ఉన్నాయి. ఈ 7 విన్నపాలలో 7వది ఏంటి? చెడు అనేది ఒక సంకల్పము కాదు. ఇంకా కానీ ఒక వ్యక్తిని సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఇది ఎలాంటి వ్యక్తి అని ఇంకా కింద వచనంలో ఉంది, విందామా? ఆ వ్యక్తి సాతాను. ఆ వ్యక్తి సాతాను, దుష్టుడు. దుష్టుడు, దేవుణ్ణి వ్యతిరేకించిన దూత. దేవుణ్ణి వ్యతిరేకించిన దూత. క్రీస్తులో పూర్తి అయిన ఆయన రక్షణ కార్యాన్ని, దేవుని ప్రణాళికను అడ్డుకునేవాడు ఈ పిశాచి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు క్రీస్తుని తండ్రి దేవుడు లోకానికి పంపించినది ఒక రక్షణ కార్యం పూర్తి చేయటానికి. ఆ రక్షణ కార్యములో మనమందరం పాలుపంచుకుంటున్నామన్నమాట. మన జ్ఞానస్నానం ద్వారా, యేసు క్రీస్తు మన విశ్వాసము ద్వారా ప్రియబిడ్డలారా, ఆ రక్షణలో మనమందరం పాలుపంచుకుంటున్నాం. ఈ రక్షణకి సైతాను అడ్డుగా నిలబడేవాడు. ఎంత చక్కగా క్రైస్తవ శ్రీసభ సత్యోపదేశము 2851 నంబర్ మనకి స్పష్టంగా నేర్పిస్తుంది ప్రియబిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇంతే కాదు, ఇంకా నెక్స్ట్ నంబరు
852వ కేటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ క్రైస్తవ శ్రీసభ సందేశములో మనము ఇంకా లోతైనటువంటి అంశం ధ్యానిస్తూ ఉన్నాం. విందామా? సాతాను మొదటి నుండి హంతకుడు. సైతాను మొదటి నుండి హంతకుడు. ప్రియబిడ్డలారా, 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం వింటే ఏదైతే కత్తోలిక శ్రీసభ సంక్షేపములు మనం చదువుతూ ఉన్నామో అదే మాట 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి విందామా? సైతాను ఆది నుండి పాపి అయి ఉండెను. సైతాను ఆది నుండి పాపి అయి ఉన్నాడు. కనుక పాపపు జీవితమును కొనసాగించు జీవితం కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములు సైతాను కృత్యములు అన్నిటిని నశింప చేయటానికే దేవుని పుత్రుడు అవతరించును. ప్రియబిడ్డలారా, ఈ సంకల్పం అనగా ఈ ఒక్క వాక్యము చూడు, సైతాను ఆది నుండి పాపి అయి ఉండి యేసుక్రీస్తు మనకు తెచ్చిన రక్షణకి అడ్డుగా నిలబడతాడు. ఎందుకు? పాపం చేపించి ఆ రక్షణకి మనము చేరకుండా చేస్తాడనమాట. ఇంకా మనం ముందుకు విందామా? సిసిసి 2852 వచనం. అబద్ధాల కోరు. అబద్ధాలు ఆడువాడు, ఆడించేవాడు. ఇంకా అబద్ధాల తండ్రి. చూడు, 1 యోహాను 3:8 ఏముంది? మానవ రక్షణ ప్రణాళికకి అడ్డుగా నిలబడి మానవులను పాపం చేపించువాడు. ఇక ముందుకు విందామా? సిసిసి బిడ్డలారా, అతడే సర్వ ప్రపంచ మోసగాడు వాడే. అతని ద్వారానే పాపము మరణము లోకములో ప్రవేశించాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనానికి సారాంశమే ఈ సిసిసి 2852వ సెంటెన్స్. ఎందుకంటే ఇన్ని పాపాలు చేపించేవాడు, అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాడు. ప్రియమిలారా, అందుకే యోహాను 10:10 యేసుక్రీస్తు చెప్పాడు ఏమని? సైతాను 3 కార్యములు చేయటానికి వస్తాడు. 1 దొంగతనం చేయటానికి, 2 హత్య చేయటానికి, 3 నాశనం చేయటానికి. దొంగవాడు దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అని యేసుక్రీస్తు అందుకే పలికాడు. ప్రియబిడ్డలారా, ఇప్పుడు గమనించండి ప్రియబిడ్డలారా, ఇది ఒక సంకల్పం కాదు. యేసుక్రీస్తు పలికిన మాటలో సైతాను ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో సైతాను ఒక వ్యక్తి అయి ఉన్నాడు. కేటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ కత్తోలిక శ్రీసభ సత్యోపదేశములు కూడా సైతాను ఒక సంకల్పం కాదు, ఒక వ్యక్తివై ఉన్నాడు. అందువలన సైతాను ఒక వాస్తవమే, అది ఒక రియల్. అది సంకల్పం కాదు, ఐడియా కాదు, కథ కాదు. ఇది మీరు వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి మీ దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో 73 గ్రంథాలు ఉంటే అన్ని గ్రంథాలలో కూడా సైతానికి సంబంధమైనటువంటి పరామర్శలు ఉన్నాయి. సైతానికి సంబంధమైనటువంటి కార్యాలు, అంశాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం 2 భాగాలుగా చేస్తే ప్రియబిడ్డలారా, అది దేని సంబంధమై ఉంది అంటే, 1 దేవరాజ్య సంబంధమైనది, 2 సైతాన సంబంధమైన కార్యాలలో ఉన్నాయన్నమాట. బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 మనం చదివితే, యేసుక్రీస్తు గలిలయ ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆయన బోధించిన బోధలో మొదటి అంశం ఇదే: దేవరాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు,
అనగా దేవునికి ఒక రాజ్యం ఉంది కాబట్టే కదా యేసుక్రీస్తు దేవరాజ్యం సమీపించినది అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశం ఇది ప్రియబిడ్డలారా. రెండవదిగా సైతాను ఒక రాజ్యం ఉంటుంది, సైతాను రాజ్యం. మనము ప్రియబిడ్డలారా లూకాసు వార్త 4వ అధ్యాయము 4-5 చదివితే యేసుక్రీస్తుకి 3 శోధనలు పెట్టినటువంటి సైతాను అతనిని ఉన్నతమైన ఒక కొండ శిబిరం మీద నిలబెట్టి రెప్పపాట కాలములో ప్రపంచమును దాని వైభవములన్నీ చూపెట్టి ఇవి అన్ని నాదే, ద కింగ్డమ్ ఆఫ్ సైటన్. సైతానికి ఒక రాజ్యం, సైతానికి ఒక కింగ్డమ్ ఉంది అని ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అందువలన మనకి 3 ప్రూఫ్స్ ఉన్నాయి: యేసుక్రీస్తు బోధన, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు, కత్తోలిక శ్రీసభ సత్యోపదేశం. అందువలన ప్రియబిడ్డలారా ఇది మీరు చాలా చక్కగా డీప్గా మనసులో పెట్టుకోండి. నా ప్రశ్న ఒకటే, ఎందుకు సైతానికి దేవునికి మధ్యలో ప్రియబిడ్డలారా ఈ వైరం కలుగుతుంది? ఎందుకు మానవుల రక్షణ ప్రణాళికకి సైతాన్ అడ్డుగా నిలబడుతూ ఉన్నాడు? ఎందుకంటే సైతాను దేవుని యొక్క సృష్టి ప్రియబిడ్డలారా. సైతాను దేవుని సృష్టి అయితే తన అందచందాల వలన, అహంకారం వలన దేవుని శిక్షకి గురి అయి పరలోకము నుండి భూలోకానికి వెలివేయబడినటువంటి, పంపివేయబడినటువంటి, శిక్షించి తరిమివేయబడినటువంటి దూతలే సైతానుగా, దురాత్మలుగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రియబిడ్డలారా ఈ ఆత్మలు, ఈ ఏంజల్స్ ఒకప్పుడు అహంకారముతో దేవునిలాగా అవుతాను, దేవుని కంటే పైకి ఎదుగుతాను, దేవునిలాగా ఒక సింహాసనం తయారు చేస్తాను, ఒక కింగ్డమ్ రాజ్యం స్థాపిస్తాను అనేటువంటి అహంకారపు తలంపుతో ఉన్నటువంటి దూతలని సృష్టికర్తన దేవుడు శిక్షించాడు. కాబట్టి ఆ శిక్షకి గురి అయినటువంటి దూతలు ప్రియబిడ్డలారా దేవుని ప్రణాళికకి అడ్డుగా నిలబడుతూ ఉన్నాయి. అందుకే కత్తోలిక సంబంధ క్యాథలిక్ చర్చ్ CCCలో 2800 ప్రియబిడ్డలారా 52 నుంచి మనం ముందు చదివితే ఈ అంశం ఎంత చక్కగా అక్కడ వాక్యములు ఉంది. విందామా? అతని నిర్దిష్ట ఓటమి వల్ల సృష్టి శాంతము, పాప మరణాల వినాశనం నుంచి విముక్తి అవుతాయి. ఇప్పుడు దేవుని నుంచి పుట్టిన వాడెవడునో పాపం కట్టుకోడని మనకు తెలుసు. కానీ దేవుని నుంచి పుట్టినవాడు ఆయనను అంటిపెట్టుకొని ఉంటాడు, అతన్ని దుష్టుడు తాకలేడు. మనము దేవునికి చెందిన వాళ్ళమని మనకు తెలుసు. ప్రపంచమంతా దుష్టుని శక్తి క్రింద ఉంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. 1 యోహాను 3:8 ఏముంటుంది? సైతాను కార్యములు నశింపచేయటానికే మనుష్యపుత్రుడు అవతరించును. ఎందుకంటే మానవ రక్షకి సైతాను అడ్డుగా నిలబడుతూ ఉన్నాడు. మీకు తెలుసు ప్రియులారా, ఏదెన్ తోటలో ఆదాము ఏవమ్మల దగ్గరికి ఆదికాండం 3వ అధ్యాయం చదివితే అక్కడ దేవుడు చెప్పిన మాట నిజము కాదు అని చెప్పి దేవుని మాటకే అడ్డుగా నిలబడి ఆదాము ఏవమ్మల్ని కూడా మోసం చేశాడని మనకి ఆ సంఘటన బాగా తెలుసు ప్రియబిడ్డలారా. అక్కడ ప్రారంభించినటువంటి ఒక శత్రుత్వం ఉంటుంది. అది పరిశుద్ధ గ్రంథములో చివరి గ్రంథమైనటువంటి దర్శన గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా. సర్పానికి ఆ స్త్రీపై కోపం అధికమయ్యను. వాడు వెళ్ళి ఆ స్త్రీ సంతతులతో యుద్ధం చేయటానికి, వారిని ఓడించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ మనం ఇప్పుడు CCC చదివినట్లుగా యేసుక్రీస్తు శిలువ పాటల మరణం వలన
ఈ అడ్డుగా నిలబడుతున్న సైతాన్ మీద ఆల్రెడీ విజయం యేసుక్రీస్తు సాధించాడు ప్రియబిడ్డలారా. కొలొస్సీయులకు రాసిన పత్రిక తీసుకున్న 2వ అధ్యాయము మనం 14-15 వచనాలు చదివితే అక్కడ ఆల్రెడీ సైతాను ఓటమికి పాలయ్యాడని, ఆల్రెడీ సైతాను దేవునిచే ఓడించబడిన వాడని, వాడికి ఎటువంటి శక్తి ఇప్పుడు లేదు అని మనకు వాక్యమే సెలవిస్తూ ఉంటుంది. ఒక్కసారి వాక్యం విందామా? వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణం ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించును. ప్రియబిడ్డలారా గమనించండి, మనకి రక్షణ మార్గములో అడ్డుగా నిలబడువాడే సైతాన్ అని మనం ఇందాక విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా మనకి ఏది కూడా అడ్డుగా లేకుండా ఆయన తొలగించును. ఎంత చక్కటి వాక్యం చూడండి. ఇక ముందుకు ఆ శిలువ పైన ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను యేసుక్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేసెను. నిరాయుతులు చేసెను. వారిని బందీలుగా చేసి తన విజయయాత్రలో నడిపించి అందరికిని ఆయన బహిరంగంగా ప్రదర్శించును. ప్రియబిడ్డలారా, అనగా ఆల్రెడీ యేసుక్రీస్తు తన శిలువ పాటుల మరణ ఉత్థానము ద్వారా సైతాన్ని ఓడించాడు. మనకి విరుద్ధముగా అడ్డుగా లేకుండా తొలగించాడు. నిరాయుతులుగా చేశాడు. అంటే యుద్ధం చేయాలంటే ఆయుధం కావాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. నిరాయుధులు చేశారంటే నీకు విరుద్ధంగా సైతాన్ ఎటువంటి ఆయుధముతో పోరాడకుండా, యుద్ధం చెయ్యకుండా నిరాయుధులుగా చేశారంట. దీని గురించి ఎంత చక్కగా కథోలిక శ్రీసభ సంక్షేమం 2852వ పారాగ్రాఫ్లో ఆ చివరి అంశములు మనం చదువుతూ ఉన్నాం. విందామా? ప్రభువు మీ పాపాన్ని తీసివేశాడు. ప్రభువు నీ పాపాన్ని తీసివేశాడు. మీ తప్పిదాలను మన్నించాడు. మీ తప్పిదాలను ఆయన మన్నించాడు. ఆయనే మిమ్మల్ని సంరక్షిస్తాడు. ఆయనే మిమ్మల్ని సంరక్షిస్తాడు. మీ శత్రువైన పిశాచి కుతంత్రాల నుండి కాపాడుతాడు. కుతంత్రాల నుండి నిన్ను ఆయన కాపాడుతాడు. అందువలన మిమ్ము పాపానికి నడిపే మీ శత్రువు మిమ్ము ఆశ్చర్యపరచడు. దేవునికి సంరక్షణకి అప్పగించుకున్న వాళ్ళు సాతానుకు భయపడరు. దేవుని సంరక్షణకి ఒక క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్నవాడు ఆయనకి సంరక్షణ కోసం అప్పగించేవాడుగా ఉన్నాడనమాట. అందువలన సైతానికి మనము భయపడవసరము లేదు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఎవరు వ్యతిరేకం? మన పక్షమున ప్రభువుండగా మనకు విరోధి ఎవరు? మన పక్షమున ప్రభువుండగా మనకు విరోధి ఎవరు? మన పక్షమున ప్రభువుండగా మనకు విరోధి ఎవరు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆల్రెడీ దేవుని యొక్క సంరక్షణ మనకు ఉన్నది. జ్ఞానస్నానం ద్వారా, యేసుక్రీస్తు నమ్ముకోవటం ద్వారా మనము ఆయనకి అప్పచెప్పే వాళ్ళుగా మారుతాము. అప్పగించబడటం అంటే ఆయన సంరక్షణలోకి మనల్ని మనం సమర్పించుకోవటం. అందులో ఏమవుతుంది? ప్రభువా, చూడండి, ఈ 7వ విన్నపం, కీడులో నుండి మమ్ము రక్షింపుము, దుష్టుడి నుండి మనల్ని కాపాడి, లేదా శోధనలో
పడిపోకుండా నన్ను కాపాడి దుష్టుడి నుండి విడిపించమని ప్రార్థిస్తూ ఉండే ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అదేంటంటే, కొంతమంది అనుకుంటారు, నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకముతో నీవు సైతాన్ని పోరాడుతూ ఉన్నావు అని అనుకుంటారు. స్పెషల్లీ ప్రియులారా, కరిస్మాటిక్ మినిస్ట్రీలో కొద్దిగా వాక్యం తెలిసిన వాళ్ళు, కొన్ని వడకలు అటెండ్ అయ్యేవాళ్ళు, లేదా కొన్ని ధ్యాన వడక మందిరాల సేవ చేస్తున్న వాళ్ళ సంకల్పం ఏంటంటే, నేను డెలివరెన్స్ చేస్తాను, నేను సైతాన్ని వెళ్ళగొడతాను, నాకు డెలివరెన్స్ ఉంది, నేను ప్రే చేసి సైతాన్ని పారిపోతాడు, ఏదో నేను చేసినట్లు, నాకేదో శక్తి ఉన్నట్లు, నాకేదో బలం ఉన్నట్లు ప్రియపడలారా అనుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. ఈ సంకల్పం మీకుండే ప్రియపడలారా, ఈరోజు ఈ సంకల్పం మీరు మార్చాలి. ఎందుకు తెలుసా? నీవు నీ శక్తితో సైతాన్ని ఓడించలేడు. నీ శక్తితో సైతానిపై నీకు విజయం కలగట్టలేదు. ఒక చిన్న ఉదాహరణ ప్రియపడలారా, నీ పాపాలు నీవు మన్నిస్తావా? నీ దోషములు నీవు పరిష్కరిస్తావా? అది నీ వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ పాపములో పడిపోయి సైతాను బంధకాల్లో ఉన్నటువంటి నీవు నిన్ను విడిపించుకోలేవు. కాబట్టి ప్రియములారా, ఈ ఆగమన కాలం మనం ఆల్రెడీ 3వ వారములో ఉన్నాం. ఇంకొక వారం అంటే ఆల్రెడీ క్రిస్మస్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే క్రిస్మస్ నిన్ను విడిపించటానికి, నీకు సైతాను నుండి విడుదల కలగటానికి తండ్రి దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప బహుమానము యేసుక్రీస్తు. ఆ బహుమానం మనం అందుకున్నటువంటి దినమే ప్రియములారా ఈ యేసుక్రీస్తు పుట్టినరోజు, అనగా మనం క్రిస్మస్ కొనియాడుతూ ఉన్నామన్నమాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ యేసుక్రీస్తు తన శిలువపాట మరణ ఉత్థానము తెలియజేశాడు. మన పాపములు ఆయన మన్నించాడు. నీవు చేసిన ప్రయత్నాల వలన కాదు పాపం మన్నించబడేది. అలాగే నీ శక్తితో, నీ బలముతో ప్రియులారా నీవు సైతాన్ని ఓడించలేడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు నీకు అనుగ్రహించిన ఒక వరము ద్వారా, దేవుడు అనుగ్రహించిన కృప ద్వారా ఆయన యాక్చువల్లీ సైతాన్ని ఓడిస్తూ ఉన్నాడనమాట. ఆయన సైతాన్ని నాశనం చేస్తూ ఉన్నాడనమాట. అనగా ఆయన కృప, ఆయన వరం నాలో పనిచేయటం వలన ప్రేములారా ఇది సాధ్యమవుతూ ఉంటుంది. అందువలన ఎవరైనా డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉంటే, ఎవరైనా దెయ్యమును వెళ్ళగొడుతూ ఉండే, ఎవరైనా అటువంటి ఒక పరిచయం చేస్తూ ఉండే ప్రేములారా, ఈ ఒక్క తలంపు మనకు ఉండాలి. అందుకే పరలోక ప్రార్థనలో 7వ విన్నపములు ఏం ప్రార్థిస్తూ ఉన్నాం? కీడుల నుండి, దుష్టు నుండి నన్ను విడిపించు. ఎందుకు? ఆల్రెడీ యేసుక్రీస్తు విడిపించాడు కాబట్టి ఆయన కలిగించిన విడుదలలో నీవు నేను పాలు పంచుకుంటున్నామన్నమాట. ఆయన ఆల్రెడీ శిలువపాట్ల మరణం ద్వారా సకల మానవుల పాపానికి పరిష్కారం చేశాడు కాబట్టి ఆయన ద్వారా నీ పాపాలు ఎలా క్షమించబడతాయో, అలాగే ఆయన సైతాన్ని ఓడించాడు కాబట్టి ఆయన నుండి ఆ శక్తి బలములో నీవు పాలు పంచుకుంటున్నావు. కాబట్టి సైతాన్ని ఓడించేది నువ్వు కాదు బిడ్డ, అది దేవుడే ఓడిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ ఒక కాన్సెప్ట్ ప్రియబళ్ళారా ఈరోజు మీకు అర్థం అవ్వాలి. అది మనసులో మీరు పెట్టుకోండి. అందుకే మనం యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమని? ప్రభువా, శోధనలో నేను పడిపోకుండా నన్ను సంరక్షించి దుష్టుడి నుండి నన్ను కాపాడమని మనం ప్రార్థిస్తున్నాం ప్రియబళ్ళారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబళ్ళారా, బైబిల్లో సైతాను గురించి మనం చదువుతూ ఉండగా దుష్ట ఆత్మ అనే ఒక విశేషణం ఉంటుంది. మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము మనం 43 చదివితే అక్కడ వాక్యంలో ఏముందంటే, దుష్టాత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిపోయినప్పుడు
విశ్రాంతి కొరకే నిర్జన ప్రదేశమందు అది తిరుగాడి సంచరించును అని బైబిల్లో ఉంది. దుష్ట ఆత్మ అని రాయబడి ఉంటుంది ప్రియపట్లారా. రెండవదిగా దేవుని ఆత్మ అని కూడా బైబిల్లో ఉంది. దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్ అంటారు. మూడవది ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనిషి ఆత్మ, మనిషి స్పిరిట్ ఒకటి ఉంటుంది. యేసుక్రీస్తు మరణించినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు మరణించాడు. పునీత స్టీఫాను చనిపోయినప్పుడు, రాళ్లతో కొట్టి చంపబడినప్పుడు ఆయన మోకరిల్లి ప్రాణం విడిచే ముందు ఇలా ప్రార్థించారు, తండ్రి నా ఆత్మను గైకొనుము అని చెప్పి మరణించాడు. ఇక్కడ గమనించండి, నేను 3 ఆత్మల గురించి చెప్పాను. ఒకటి దుష్టాత్మ, రెండవది దేవుని ఆత్మ, మూడవది మనిషి ఆత్మ. ప్రియపట్లారా, దుష్టాత్మ అనగా అది ఒక ఆత్మను చూపిస్తుంది. దేవుని ఆత్మ అది ఒక ఆత్మను చూపిస్తుంది. మనిషి ఆత్మ అదొక ఆత్మను చూపిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆత్మలకున్న కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే, ప్రియపట్లారా, మీరు ఈ విషయము చక్కగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఆత్మలకున్న ప్రత్యేకత నంబర్ 1 ప్రియపట్లారా, ఆత్మలకి ఒక శరీరం అయితే లేదు. అది ఆత్మ కాబట్టి ఈ ఆత్మ ఏదైనా ఒక మనిషి శరీరం కానీ, జంతువుల శరీరం కానీ, ఏమైనా వస్తువుల్లో కూడా ప్రవేశించి ఆ మనిషి రూపము ఆ జంతువుల శరీరాన్ని తన శరీరంగా వాడుకునేటట్లు అది పనిచేస్తూ ఉంటుంది. మూడవది ప్రియవులారా, ఆత్మలకున్న ప్రత్యేకత ఏంటంటే, శరీరం ఉంటేనే మనకి తిండి కావాలి, మనకి విశ్రాంతి కావాలి, ప్రియవులారా మనకి నీళ్ళు కావాలి. కానీ ఆత్మలకి శరీరం లేదు కాబట్టి విశ్రాంతి అవసరము లేదు, తిండి అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు. శారీరక సంబంధమైన, లోక సంబంధమైన నియమాలకి అతీతమైనటువంటి కార్యము ఆత్మ చేయగలుగుతుంది అన్నమాట. 4వది మీరు గమనించిన ప్రియులారా, అది ఆత్మ కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వ్యక్తులనైనా అది పని చేసే ప్రియులారా అవకాశం ఉంది. ఇక 5వది ప్రత్యేకత ఏంటంటే, ఆత్మ కాబట్టి ఆత్మ ఇలా గాలిలో అలా పని చేయదు. ఆత్మ పని చేయటానికి ఆత్మకి ఒక శరీరం కావాలి. కొన్నిసార్లు మనిషి శరీరము, కొన్నిసార్లు జంతువుల శరీరం, కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఇన్ఫెస్టేషన్ అంటారు, అనగా కొన్ని వస్తువులో కూడా ప్రియులారా ఈ ఆత్మ పనిచేసే అవకాశం ఉంది. నేను కొన్ని ఈ హాస్పిటల్స్లో, మార్చరీలో ఇక్కడ శవాలు పెట్టుకున్న అటువంటి హాస్పిటల్స్లో ఇన్ఫెస్టేషన్ చూశాను. అదేంటంటే ప్రియులారా, మనిషి డెడ్ బాడీని తీసుకురావటానికి స్ట్రెచ్చర్ ఉంటుంది. ఆ స్ట్రెచ్చర్తో ఉన్నటువంటి బండి రాత్రి ఎవరు ముట్టుకోకుండా, ఎవరేం చేయకుండా అది ఇలా అటు ఇటు నడుస్తూ పోతూ ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా దృశ్యం నేను చూశాను. అలాగే ఈ ఆత్మ ఏదైనా ఒక వస్తువు మీద కూడా పనిచేసే అవకాశం ఉంది అన్నమాట. కానీ ఇక్కడ గమనించండి, దేవుని ఆత్మ దేవుని నుంచి వచ్చే ఆత్మ కాబట్టి అది దేవునికి సరిసమానమైన త్రిత్వకు దేవునిలో ఒక్కటిగా ఉంది కాబట్టి ఆ ఆత్మ ఒకటే. మనిషి ఆత్మ, మనిషిలో పనిచేస్తున్నటువంటి ఆత్మ, మనిషిని బతికిస్తున్న ఆత్మ, అది కూడా ఒకటే. కానీ దుష్టాత్మ ప్రియులారా, ఈ సైతాను అనేకమైనటువంటి ఆత్మలతో కూడినటువంటి దళములు అని మన బైబిల్ చదువుతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇవి అనేక విధాలుగా ఉన్నాయి కాబట్టి మనకు ఒకవేళ కొన్నిసార్లు
కొన్ని డౌట్స్, కొన్ని సందేహాలు వచ్చే అవకాశం ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. నేను పరిశుద్ధ గ్రంథములో పునీత్ పౌలు గారు రాసినటువంటి లేఖల నుండి మాత్రము మీకు ఈ ఆత్మల గురించిన ఒక చిన్న వివరణ నేను నీకు ఇస్తాను. అంటే ఎన్ని ఆత్మల గురించినటువంటి కార్యాలు బైబిల్లో ఉన్నాయో. నంబర్ 1 ప్రియబిళ్ళారా, అసత్యమాడు ఆత్మ అనగా అబద్ధాలు ఆడిచ్చే ఆత్మ అనే మాట. ఆ ఆత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తూ ఉండే ప్రియులారా, ఆ ఆత్మ ఒక వ్యక్తితో మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ ఉంది అనమాట ప్రియులారా. రెండవది పిరికితనము కలిగించు ఆత్మ, ఎక్కువగా భయం. అలాంటి కొన్ని కేసెస్ నేను చూశాను పిల్లరా, హ్యాండిల్ చేసుకున్నాను. ఊరిక భయపడతారు, పిరికితనం కలిగించినటువంటి ఆత్మ ప్రియబిడలారా. మూడవది బానిసుడుగా చేసే ఆత్మ, నిన్ను ఏదైనా ఒక బంధకాలకి, కొన్ని అడవాటులకి బంధించబడి నిన్ను నశింపచేస్తున్నటువంటి ఆత్మ. ఇంకా 4వది అంటే ప్రియబిడలారా, అవిధేయత కలిగించు ఆత్మ. విధేయత అనగా అణిగి ఉండటం అనగా, వినమ్రత కలిగి ఉండటం అనగా ప్రియులరా, అది దేవుని ఆత్మ కార్యం. కానీ అవిధేయత అంటే ప్రియబిళ్ళరా, ఎటువంటి విధేయత చూపకుండా దానికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఆత్మల గురించే ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా 5ది అంటే ప్రియబిళ్ళరా, ఇంగ్లీష్లో ఫాల్స్ స్పిరిట్ లేదా అపవిత్రమైన ఆత్మ అంటారు. అపవిత్రమైన ఆత్మ. ఈ అపవిత్రమైన ఆత్మల ప్రియులరా 3 ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ప్రియబిళ్ళరా, అది ఆత్మహత్యపు ఆలోచన కలిగిస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే శరీరానికి అనారోగ్య అవస్థ తెచ్చి నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మూడోది ఏంటంటే శరీరాన్ని గాయపరచే ఒక ఆత్మ. నేను చాలామంది చూశాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇలా కత్తితో కానీ బ్లేడ్తో కానీ ఇలా నరాలు ఇలా కోసే మనుషులు ఉట్టిగా. ఇప్పుడు చూడండి, మన శరీరం ఎక్కడైనా ఒక చిన్న గాయం తగిలితే వెంటనే మనకి నొప్పి వస్తుంది, రక్తం కారుతూ ఉంటుంది. కానీ ఈ మనుషులకి ఇలా చేతులు కోస్తే రక్తం చూస్తే ఆనందం, రక్తం చూస్తే సంతోషం. అంతేకాదు ప్రియబిళ్ళారా, సోది చెప్పించు ఆత్మ అనగా భవిష్యవాణి చెప్పించు ఆత్మ. ఎందుకంటే సైతాను ఆత్మకి ప్రియబిళ్ళారా ఈ జ్ఞానం ఉంది అన్నమాట, లోక సంబంధమైనది. ఇంకా చివరిది ఏంటంటే ప్రియబిళ్ళారా, క్రీస్తు విరోధి ఆత్మ. నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రియబిళ్ళారా, ఈ 7 రకాల ఆత్మల గురించి ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథములో పునీత పౌలు గారు రాసిన లేఖలలో ఉన్నాయి. మనకి ప్రూఫ్ ఉంటుంది, మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఇన్ని ఆత్మల గురించి ఆల్రెడీ మనం రెఫర్ చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త తీసుకున్నాం ప్రియబిళ్ళారా. మార్కు సువార్తలో 5వ అధ్యాయము మనము 8, 9, 2 చదివితే అక్కడ సమాధి నుంచి బయటకు వచ్చే ఒకడు ఉన్నాడు. యేసుక్రీస్తు నీ పేరేంటిని అడిగితే, మేము అనేక మంది ఉన్నాం కాబట్టి నా పేరు లెగియోన్ అనగా దళము అని ఆ దెయ్యం పట్టే దుష్టాత్మయే మాట్లాడుతుంది. ఇక్కడ ఒకసారి వింటామా 8, 9 వచనాలు బట్టలారా. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడిలిపోమ్ము అని ఆయన శాసించినందున అతడిట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన నీ పేరేమి అని వారిని ప్రశ్నించెను. వాడు అందులకు నా పేరు దళము, ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చెను. ప్రియులారా, దుష్టాత్మ అతనిలో ప్రవేశించి అతని నుంచి మాట్లాడుతూ ఉండగా మేము ఒక దళం అంటే ప్రియులారా ఒక వ్యూహం అన్నమాట. అనేక మంది ఉన్నామన్నమాట. ఇది అనేకమైనటువంటి ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి అన్నదానికి ఒక ప్రూఫ్ ప్రియులారా. అంతేకాదు మనకు సుపరిచితమైనటువంటి లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ప్రియులారా, యేసుక్రీస్తు పునరుత్థానమైనప్పుడు మొట్టమొదటిగా దర్శించినటువంటి మగ్దల్లా మరియమ్మ గురించి బైబిల్లో ఉంటుంది. ఇక్కడ 2వ వచనంలో ఏముంటుంది? మగ్దల్లా మరియమ్మ నుండి యేసుక్రీస్తు ప్రియులారా 7 దయ్యములను వెళ్ళగొట్టాడంట. విందామా మనం 2వ వచనం ప్రియులారా. అపవిత్రాత్మల నుండి, రోగముల నుండి స్వస్థుతులైన కొందరు స్త్రీలను ఆయన వెంటబడిరి. 7 దెయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేని
అనబడు మరియమ్మ. ప్రియబిడ్లారా, 7 దెయ్యములు చూడండి, 7 దెయ్యములు. ప్రియబిడ్లారా, ఇటువంటి దెయ్యములు ఇన్ని రకరకాల గ్రూపుగా ఇన్ని రకరకాల విధంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇవి అన్ని బైబిల్లో ఉన్న ప్రూఫ్సే. బెన్నెఫార్ కేవలం కథలు చెప్పట్లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇన్ని దళములతో ఇన్ని గ్రూపులతో సైతాన్ ఏం చేస్తాడంటే, నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నా, ఏంటి? సిసిసి 2851, 52, 53. అదేంటంటే ప్రియబిడ్డలారా, మానవ రక్షణకి అడ్డుగా నిలబడటమే. యేసుక్రీస్తు ద్వారా సాధించిన రక్షణ నీవు నేను పొందుకోకుండా అడ్డుగా నిలబడటం, ఆటంకించటం. సైతాన్ అంటే ఒక దానికి పదానికి అర్థము కూడా విరోధిగా నిలబడేవాడు అని అర్థం, అడ్డంగా నిలబడేవాడు అని అర్థం. ప్రియపట్లారా, ఇలా ఒక వ్యక్తికి అడ్డంగా నిలబడటానికి, ఒక వ్యక్తిని పట్టుకోవటానికి, దేవునికి విరుద్ధంగా తిప్పటానికి ప్రియపట్లారా ప్రత్యక్షంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక ఈ సిసిటీలు చదువుకున్నాం. సిసిసి 2853లో ఆల్రెడీ యేసుక్రీస్తు సైతాన్ని ఓడించి ఉన్నాడు. వాడు ఓడిపోయే ఒక వాస్తవం, ఓడిపోయే రియాలిటీ. అందువలన ప్రియబిడ్డలారా, నిజంగా దేవుని బిడ్డల ముందు సైతాన్ నిలబడలేడు. దేవుని బిడ్డల ముందు సైతాన్ నిలబడలేడు. అది మాత్రం ఖచ్చితం, అది మాత్రం వాస్తవం ప్రియబిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఒక విషయం గమనించండి. పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు సైతానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఎక్కడ ఉందండి? లాస్ట్ ఇచ్చాడు. 7 విన్నపాలు ఉంటే 6 విన్నపాలు పరలోక సంబంధమైన, దేవుని సంబంధమైన, తోడి సోదరి సోదరుల సంబంధమైన, ప్రేమిలారా దేవుని రాజ్యం సంబంధమైన ఇటువంటి ఎన్నెన్నో మంచి మంచి మాటల గురించి, మంచి మంచి కార్యాల గురించి ఆయన బోధిస్తూ సైతానికి ఒక మూలలో ఒక చిన్న ప్రాముఖ్యత మాత్రమే ఇచ్చాడు. ఏంటి? కీడులో నుండి లేదా శోధనలో మేము పడిపోకుండా కీడులో నుండి మమ్ము రక్షింపుము అని చెప్పాడు. ఒకే ఒక మాట. అందువలన ఇది దేని చూపిస్తుంది ప్రియబిళ్ళారా? 7 విన్నపాలలో 6 విన్నపాలు మనకు మేలు కలగాలని, మనం బాగుపడాలని, మనం ఎదగాలని, మనము దేవునికి తగిన బిడ్డగా జీవించాలని, పరలోక చిత్త ప్రకారం భూలోకములో మనకు జరగాలని, నా అక్కర్లు తీర్చే సమకూర్చే దేవుడవని అన్ని విధాలుగా పాజిటివ్గా మాట్లాడుతూ ప్రియబిళ్ళారా ఒక రెఫరెన్స్ అంశం మాత్రమే సైతాను గురించి యేసుక్రీస్తు పరలోక ప్రార్థనలో ఆయన చెప్పాడు. సైతాను గురించి ఆలోచిస్తున్న ఒక వ్యక్తి ప్రియబిళ్ళారా ఈ మనస్తత్వం కలిగి ఉండాలి. ఎందుకు ఈ మనస్తత్వం కలిగి ఉండటం అవసరం అంటే, కొంతమందికి ఎడు చూసినా సైతానే కనిపిస్తాడు. అది సైతాను, ఇది సైతాను, అది మంత్రకాడు, ఇది మంత్రకాడు, ఇది దెయ్యం, అది దెయ్యం, వాడేదో చెప్పించాడు, వీడో చెప్పించాడు, వాడేదో పెట్టాడు, వీడో పెట్టాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సైతానికి అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత కలిగిస్తూ ఉంటారు కొంతమంది. యాక్చువల్లీ సైతాన్ని మనం భయపడే అవసరమే లేదు. సైతాన్ని భయపడే అవసరమే లేదు. ఎందుకు భయపడ అవసరం లేదు? నీవు నిజంగా దేవునిలో ఉంటే భయపడవసరం లేదు. ఎందుకు? నీ రక్షకుడు ఆల్రెడీ అతన్ని ఓడించాడు, నిరాయుధులుగా చేశాడు, నీకు విజయం ఆల్రెడీ ఇచ్చాడు కలువరి శిలువపై బిడ్డలారా. కానీ ఆ దేవుని యొక్క మార్గములో నడవకపోతే, ఆ పరలోక ప్రార్థనకి అనుకూలంగా నీవు జీవించకపోతే ప్రియబిళ్ళారా ఈ శక్తి, ఈ బలం మనకి ఉండదు. అందువల్ల ఏం చేస్తాడు? ఆల్రెడీ వాడు ఓడిపోయేవాడు కాబట్టి, నిరాయుధులయ్యాడు కాబట్టి, శక్తి లేదు కాబట్టి, బలం లేదు కాబట్టి ప్రియబిళ్ళారా
ప్రత్యక్షంగా కాకుండా వెనక్కి నుంచి సైతాను టక్కరి చెత్తుల పనులు చేస్తాడు, మోసపు పూరిత పనులు చేస్తాడు, అబద్ధాలు ఆడిచ్చే పనులు చేస్తాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకు బైబిల్లో ప్రియులారా సైతాను గురించిన కొన్ని విశేషణాలు నేను చెప్తాం. కేవలము ఆ రెఫరెన్స్ మాత్రం చదువుతూ ఉన్నాం. కొన్ని విశేషణాలు బైబిల్లో ఉన్నాయి. ఇది వింటే మీకు తెలుసు ఎంత క్లవర్గా, ఎంత బుద్ధితో ప్రియులారా సైతాన్ని పని చేస్తాడో. అందుకే మనము కొన్నిసార్లు తెలవకుండానే వాడబుట్టలో పడిపోతాం. ఎందుకు? మనకు తెలియదు. అంటే చూస్తే ఇప్పుడు చూడండి, ఒక సామెత తెలుగులో, మెరిచేది అన్నీ బంగారం కాదంటారు. ప్రియులారా, కొన్ని మనకలా కనిపిస్తే మంచిదిలాగానే కనిపిస్తుంది, కానీ దాని వెనక సైతాను చేస్తున్న కుతంత్రాలు మనకి అర్థం కాదు. నేను బైబిల్ నుంచి చెప్పి తీసుకున్న ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం తీసుకుంటే అక్కడ దేవుడు సృష్టించిన అన్ని జంతువులలో జిత్తుల మాదిరి పాము అని ఉంటుంది. జిత్తుల మాదిరి తనం అంటే మనుషుల్ని ప్రియులారా మోసపూరిత పనుల వలన పట్టుకునేటువంటి తనమని మాట. ఇంకొకటి ప్రియులారా, మనము 2వ కొరింథీ రాసిన పత్రిక తీసుకుంటామా, 11వ అధ్యాయము 3వ వచనములో మోసపూరితమైనటువంటి పనులు చేయువాడు. అంటే ఎంత చక్కగా ప్రత్యక్షంగా కాదు, మోసం చేయటం, ఈ వెనక నుంచి వెన్నుపూస పొడిచటం అన్నమాట. ఈ మోసం చేసే పని విందామా. 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములో, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మోసం చేసే పనులు చేయువాడు సైతాను. విందామా. కనుకనే మీ హృదయములు కలుషితములై క్రీస్తునందు మీకు ఉన్న స్వచ్ఛమైన విశ్వాసమును త్యజింతురేమో అని నాకు భయమగుచున్నది. ఎట్లనా ఏవా సర్పము టక్కరి పలుకులకు లోనైనది కదా. గమనించండి, దేవుడు చక్కగా సృష్టించి మంచి మాటలు చెప్పి అన్నీ చెప్పి నేర్పించి ఏదైనా తోటలో ఉంచితే ఏమైంది? సర్పము యొక్క టక్కరి ఇతర పనులకి ఏవమ్మా లోనైతుంది కదా. అలాంటి పనులు సైతాను చేస్తాడనే ఇక్కడ మనం వాక్యములో పౌలు గారు మనకు రాసి నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే అయిపోలేదు బిడ్డలారా, 2వ కొరింథీ రాసిన పత్రిక తీసుకున్నామా, 2వ అధ్యాయము 11వ వచనం. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 11వ వచనములో అక్కడ మనలని మన శక్తులకి మన జ్ఞానానికి అతీతమైనటువంటి దాన్ని అతిక్రమించి ఒక శక్తిగా సైతాను పని చేస్తూ ఉండే కొన్నిసార్లు మనము మన బలహీనతల వలన పడిపోయే అవకాశం ఉంటుంది. విందామా 11వ వచనం. సైతాను మనపై ఆధిక్యమును సంపాదించుటకే సైతాను ప్రణాళికలు గుర్చి మనము అజ్ఞానము కాదు కదా. మనపై ఆధిక్యము సంపాదించుకోవటానికి, అనగా మన శక్తికి మించినటువంటి, మన జ్ఞానానికి మించినటువంటి, మన తెలివితేటలకు మించినటువంటి ఆధిక్యం సాధించడానికి సైతాన్ ట్రై చేస్తారంట. అంటే చూడండి ఎన్ని రకరకాల పనులు చేస్తాడో చూడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం 11వ వచనం చూస్తాం ప్రియబిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో అక్కడ సైతాను గురించి ఇంకొక మాట ఉంటుంది ప్రియబిడ్డలారా. ఇంగ్లీష్లో ద వైల్స్ ఆఫ్ సైటన్ అంటారు. విందామా. సైతాను మాయాపూరిత జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. మాయాపూరిత జిత్తుల పని. ఇంకొకటి తీసుకున్నాం ప్రియబిడ్డలారా. 2వ తిమోతి రాసిన పత్రిక తీసుకుంటామా. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనములో అక్కడ ప్రియబిడ్డలారా సైతాను మనిషి కోసము ఒక వేటగాడు వల వేస్తున్నట్లు, పక్షులను పట్టుకోవటానికి, జంతువులను పట్టుకోవటానికి వల వేసినట్లు మన కోసం కూడా వల వేస్తున్నవాడే సైతాను అని బైబిల్లో ఉంటుంది. విందామా. అప్పుడు వారు తమ స్థితిని గుర్తించి తమను పట్టుకుని లోబర్చుకొనిన సైతాను వల నుండి తప్పించుకుందురు. ప్రియ సహోదరి,
నేను ఇప్పుడు మీ ముందు 5 రకాల విశేషణాలు చదువుకున్నాను. ఇవి అన్నీ కూడా మానవ శక్తికి మించినదే. ఎందుకు? అనుకోకుండా మనం పడిపోతాం, మనం బలహీనతల్లో మనం పడిపోతాం. నిజంగా సైతాన్ని పట్టుకున్నాడు అని కూడా మనకు తెలవదు. నేను ఆల్రెడీ సైతాను వలలో పడిపోయాను అని కూడా కొంతమందికి తెలవదు. ఎందుకంటే మాయాపూరిత జిత్తుల పనులు చేస్తాడు, మోసపూరిత పనులు చేస్తాడు, అధిగమించు పనులు చేస్తాడు, టక్కరి జిత్తుల పనులు చేస్తారు. ఇవి అన్నీ కూడా ప్రియబిళ్ళరా ఒక శత్రువుని ప్రత్యక్షంగా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ముఖాభిముఖంగా ఫేస్ చేసి యుద్ధం చేసే తనం కాదు. ఎందుకు? ఆల్రెడీ యేసుక్రీస్తు సైతాన్ని ఓడించాడు కాబట్టి ప్రియుల ప్రత్యక్షంగా యుద్ధం చేసే స్తోమత లేదు, ధైర్యం లేదు, ఓడిపోయే రియాలిటీ. అందువల్ల ఏం చేస్తాడు ప్రియులరా? వెనక్కి నుంచి రహస్యంగా మన బలహీనతలో అనుకోకుండా మనం పడిపోయేటట్లు అటువంటి పరిస్థితులు మనల్ని పట్టుకుంటాడనమాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిళ్ళారా, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. సైతాను ఒక వ్యక్తిలో ప్రవేశించటానికి, సైతాను ఒక ఇంట్లో ప్రవేశించటానికి 4 మార్గాలు ఉన్నాయి. నేను ఇందాకేం చెప్పాను? 5 అంశాల ద్వారా సైతాను చేస్తున్న రకరకాల ప్రణాళికల గురించి చెప్పాను. ఇప్పుడు మీ శ్రద్ధ ఎక్కడికి కావాలంటే, సైతాను ఒక వ్యక్తిలో ప్రవేశించటానికి, ఇంట్లో ప్రవేశించడానికి 4 రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా ఉన్న పాపాలే. పాప సంగీతం ద్వారా ఒప్పుకోకుండా, ప్రభు సన్నిధిలో పాప సంగీతం చేయకుండా, రోమన్ కథోలిక చర్చిలో RCM సంఘములో ఒక గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేయకుండా దొంగ పాప సంగీతనం కావచ్చు, అబద్ధ పాప సంగీతనాలు కావచ్చు కదా, కొన్ని పాపాలు అసలు నాలో పాపము ఏది లేదు అని దాచిపెట్టుకుంటారు. అలా పాపములో లేదా పాప సంగీతనములో ఒప్పుకోకుండా దాచిపెట్టే పాపాలు సైతాన్నిలో ప్రవేశించడానికి ఒక మార్గం, ఒక దారి అని ప్రియబిడ్డ శ్రద్ధతో మీరు ఈ విషయాన్ని మనసులో గుర్తించుకోండి. అందువల్ల ఏం చేయాలి? అందుకే నేను నిన్న రోజు వాక్యం చెప్పేటప్పుడు మొన్న రాత్రి అడ్రస్లో నేను ఒక మాట అన్నాను. ప్రియబిడ్డలారా, ఈ ధ్యాన వడకములో విడుదల పొందుకోవటానికి మీరు సాధ్యమైతే గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతనం చెయ్యండి. RCM ఫాదర్ దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకోండి. ఒకవేళ ఈ కరోనా, ఆఫ్కోర్స్ కరోనా దాదాపు పోయిందండి, ఇప్పుడు మాస్క్ ఏది లేకుండా హాయిగా తిరుగుతున్నాం. అన్ని బస్సులు ఫుల్లే, అన్ని రోడ్లు ఫుల్లే. ప్రియులరా, మార్కెట్ ఫుల్లు, బజారు ఫుల్లు, షాపింగ్లో అన్ని షాప్స్ ఫుల్లు. ప్రియులరా, ఆల్మోస్ట్ పోయింది. అయినా సరే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకవేళ మీకు పాపసంగీతం చేయటానికి పరిస్థితి బాగలేకపోతే, గురువు లేకపోతే, నేనేమన్నాను? 1 యోహాను 1వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదివి మీరు ప్రభు సన్నిధిలో డైరెక్ట్గా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోండి. ఎందుకు? ఒప్పుకోకుండా వదిలిపెట్టే పాపం నీ సైతాను కోసం వదిలిపెట్టే ద్వారంలాగా ఉంది, సైతాను కోసం తెరచిపెట్టే కిటికీలాగా ఉంది అన్నమాట. ఇది మనము చేయాలి. రెండోది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇన్నర్ వోన్స్ లేదా ఆంతరిక గాయాలు అంటారు. అనగా చిన్నప్పటి నుంచి రకరకాల మాటల వల్ల, క్రియల వలన బాధ కలిగి, వేదన కలిగి, విరిగి నలిగిపోయిన పరిస్థితి నుండి స్వస్థత పొందకుండా ఇంకను పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా చిన్నప్పుడు జరిగే సంఘటన వలన ఈరోజు కూడా ఏడుస్తూ బాధపడుతూ భారం మోస్తూ జీవిస్తున్న మనుషుల పరిస్థితి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలాంటి ఇన్నర్ వోండ్స్ కలిగి ఉంటే ఏమవుతుందంటే ప్రియ సహోదరి, సహోదరులారా, అది సైతాను ప్రవేశించే ఇంకొక మార్గంగా మారిపోతూ ఉంటుంది. మూడో ప్రత్యేకమైన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కొంతమందికి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి, తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, తప్పుడు మూఢ నమ్మకాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రియులారా, నిన్ను ఏది నడిపిస్తూ ఉంది అంటే నీ విశ్వాసం నడిపిస్తూ ఉంటుంది, నీ తలంపులే నిన్ను నడిపిస్తూ ఉంటుంది.
అంటే యువర్ కన్విక్షన్, యువర్ ఫెయిత్ విల్ లీడ్ యు అని మాట. అందువలన నీవు దేన్ని నమ్ముతూ ఉన్నావో, దేన్ని విశ్వసిస్తూ ఉన్నావో, ఎలాంటి తలంపులో నీ ముందుకు వెళ్తూ ఉన్నావో, నీ జీవితం కడుతూ ఉన్నావు ప్రియబిడ్డలారా, ఆ నమ్మకం కరెక్ట్గా ఉందా, ఆ విశ్వాసం కరెక్ట్గా ఉంటుందా అని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని తప్పుడు సిద్ధాంతాల వల్ల, అబద్ధ సిద్ధాంతాల వలన, మూఢ నమ్మకాల వలన ప్రియబిడ్డలారా నీలో ప్రవేశించి నిన్ను నడిపించి సైతాను కావచ్చు, సైతాను ఆత్మ కావచ్చు. నువ్వు అదే నిజమని అనుకుంటావు, నువ్వు అదే వాస్తవని ముందుకు వెళ్తావు, కానీ యాక్చువల్ ఇది కాదు. ఇప్పుడు గమనించండి ప్రియబిడ్డలారా, ఏదైనా తోటలో ఏవమ్మ దగ్గరికి కూడా సైతాను చెప్పాడు, దేవుడు తినవద్దు అనే పండు తినమని ప్రేరేపించి, ఇది తింటే నీవు దేవునిలాగా అవుతావు, నీవు మంచి చెడ్డలు తెలుసుకుంటావు, నీకు కనివిప్పు కలుగుతుంది అని అన్నాడు. అనగా నీ కళ్ళు తెరబడతాయని చెప్పాడు. ప్రియబిడ్డలారా, ఏవమ్మ అప్పటి వరకు దేవుడు చెప్పినటువంటి తలంపుతో, విశ్వాసముతో, నమ్మకముతో ఉంటుంది. ప్రభు చెప్పాడు, ఈ ఒక్క చెట్టు పండు తప్ప తోటలో మిగిలిన చెట్టు పండు అన్ని మీరు తినవచ్చు. అప్పటి వరకు ఆ ఒక్క సంకల్పములో, ఆ ఒక్క విశ్వాసముతో, నమ్మకముతో ఆమె ముందుకు వెళ్ళింది. ఎప్పుడైతే పాము వచ్చి సంకల్పం మార్చేశాడో, ఏమని, నీవు చావనే చావవు, నీవు దేవునిలాగా అవుతావు, నీ నేత్రములు తెరబడతాయి. ప్రియమిలారా, ఒరిజినలీ దేవుడు చిన్న కరెక్ట్ సంకల్పము సైతాను వచ్చి మార్చాడు. తినవద్దు అని చెప్పి పండు తినవచ్చు అని చెప్పాడు. ప్రియమిలారా, బుద్ధిలో ఆమెకి ఉన్న సంకల్పం మారినప్పుడు, సిద్ధాంతం మారినప్పుడు, నమ్మకం మారినప్పుడు, వాస్తవం కాని విషయాన్ని నమ్ముకున్నప్పుడు ప్రియమిలారా ఆమె మోసపోయింది. అలాగే ఈరోజు కూడా ప్రియబిడ్డలారా సైతాను చేస్తున్నటువంటి ఒక పని ఇదే. అబద్ధ సంకల్పాలు, మూఢ నమ్మకాలు, నిజము కాని విశ్వాసాలు, పరంపర ఆచారాల ప్రియబిడ్డలారా ఒక వ్యక్తి పట్టుకుని ముందుకు వెళ్తూ ఉండగా దాని వెనక్క నిన్ను నడిపించేది సైతాను కావచ్చు. ఇంకా చివరిది ప్రియబిడ్డలారా అదేంటంటే అన్ఫర్గివ్నెస్ అంటారు. ఇప్పుడు పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ఇలా ఒక సైతాను ప్రభావం నీలో పని చేయకుండా ఉండటానికి ఏం చెప్పాడు, దేవా పరుల తప్పులు నేను మన్నించినట్లు నా తప్పులు కూడా మన్నింపుము అని ప్రార్థించమన్నాడు కదండి. అనగా ఎందుకు ఈ తప్పులు మన్నించటం అవసరమని దేవుడు బోధించాడు. తప్పులు మన్నించకపోతే అది నీలో సైతాను ప్రవేశించి ఒక మార్గంగా మారిపోతుంది. తప్పులు మన్నించకపోతే దుష్ట ఆత్మ నీలో, నీ మనసులో పట్టుకున్న కోపం వలన, అసూయ వలన, పగ వలన, విద్వేషం వలన, మన్నించలేని తనము వలన ప్రియబిడ్డలారా అది సైతానికి ఒక మార్గం తెరచి పెట్టినట్లు మిగిలిపోతుంది. అందుకే నేను ప్రియబిడ్డలారా పాప సంగీతం చెయ్యండి 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 మళ్ళా చెప్పే కారణం ఇదే. అందువలన ఈ 4 మార్గాలు జాగ్రత్తగా మీరు చూడాలి బిడ్డలారా. ఎందుకు మనము సాయంకాలం 6 గంటలకి బంధన విడుదల ప్రార్థనలు మనం పాల్గొనబోతూ ఉన్నాం ప్రియబిడ్డలారా. ఇన్ని మార్గాల ద్వారా సైతాను నీలో ప్రవేశించకుండా, నిన్ను తప్పుడు మార్గం నడిపించుకోకుండా ప్రియబిడ్డలారా మనం జాగ్రత్త ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా నేను ముగించే ముందు ఇంకొక అంశం కూడా చెప్పి ఈ పరిచర్యను ఆపేస్తూ ఉన్నాను. అదేంటంటే కీడులో నుండి మమ్ము రక్షింపుమని పరలోక ప్రార్థనలో చివరి విన్నపం మనం ప్రభు సన్నిధిలో మనం చెప్తూ ఉండగా, దేవుడు ఆల్రెడీ మనల్ని విడిపించి ఉన్నాడు అని ఒక్క రహస్యం బిడ్డలారా మీరు తెలుసుకోవాలి. హలో, చదువుతో వినండి.
కీడులో నుండి నన్ను రక్షించుము అని మనం పరలోక ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియలారా, ఆల్రెడీ కొత్తగా ఏదో ఒక విడుదల వచ్చేది లేదు. ఏదో కొత్తగా దేవుడు దిగి వచ్చి ఇంకా సైతాన్ని ఓడించేది లేదు. ఎందుకు? ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఆల్రెడీ కల్వరి శిలువపై సైతాన్ని ఓడించాడు, విడిపించాడు. మన కోసం ఆల్రెడీ ఆ రక్షణ ఆయన సంపాదించి పెట్టి ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అయితే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? మనం పరలోక ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ దేవుణ్ణి తండ్రిగా మనం హెచ్చించి, తండ్రిగా అంగీకరించి, ఆ తండ్రి రాజ్యం కావాలని, తండ్రి చిత్తం నెరవేరాలని, ఆయన మనకు సమకూర్చు దేవుడుగా ఉండాలని, నేను పర్ల తప్పులు మన్నిస్తున్నానని ఈ అన్ని విధాలుగా ప్రార్థన మనం చెప్పి మన జీవితము ఆయనకి సమర్పించినప్పుడు ప్రియలారా, ఆల్రెడీ ఆయన మన కోసం సాధించినటువంటి విజయము నీవు పొందుకుంటున్నావు. ఆయన సాధించిన విజయములో నీవు పాలు పంచుకుంటున్నావన్నమాట. కొత్తగా విడుదల వచ్చేది లేదు, కొత్తగా డెలివరెన్స్ లేదు, కొత్తగా ఎక్సర్సిజం లేదు. ప్రియబిడ్డలారా, ఆల్రెడీ ఆయన సంపాదించిన విజయం ఉంది. ఆల్రెడీ సంపాదించినటువంటి ఆ సైతాన్ని ఓటమి ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ ఆయన విజయం సాధించి ఉన్నాడు. కాబట్టి ఆ సిరి సంపదలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఆల్రెడీ సైతాన్ని ఓడించటానికి మనకి యేసుక్రీస్తు 5 ఆయుధాలు ఇచ్చి ఉన్నాడు. అది కేవలం మనం దాన్ని పోయి సొంతం చేసుకోవటమే, చేసి పెట్టి ఉన్నాడు, సంపాదించి పెట్టి ఉన్నాడు. నంబర్ 1 ప్రియబిడ్డలారా, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ఆగమనకాల 3వ వారములో మనం ఉన్నప్పుడు తండ్రి దేవుడు మనకు ప్రసాదించిన బహుమానమును మనం అంగీకరిస్తూ ఉన్నాం. ఆ బహుమానమే యేసుక్రీస్తు. ఆ నామం కూడా తండ్రి పెట్టినటువంటి నామం. ఎందుకు? ఆయనకి యేసు అని పేరు పెట్టుము అని దూతను పంపించి సందేశం ఇచ్చాడు. ప్రియబిడ్డలారా, అనగా మనకి కలిగినటువంటి మొదటి విజయం ఏంటంటే ప్రియబిడ్డలారా, అది యేసుక్రీస్తు నామములో మనకు కలుగుతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. రెండవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు రక్తములు మనకు కలుగుతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆల్రెడీ కలువరి శిలువలో ఆయన చిందిన రక్తం వలన మనకు విడుదల కలిగినది ఆల్రెడీ. మూడవది ప్రియబిడ్డలారా, ఆయన మోసిన భారమైన శిలువ, ఏ శిలువపై ఆయన వ్రేలాడి మరణించాడో, మానవుల పాప పరిహారతో శిలువ మోసాడో, ఆ పరిశుద్ధ శిలువ ద్వారా మనకు విడుదల కలుగుతూ ఉంటుంది. ఆమేన్. నాలుగవది ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు బోధించిన బోధ, ఆయన వాక్కు. ఎందుకంటే సైతాను యేసుక్రీస్తు శోధించినప్పుడు కేవలం ప్రియబిడ్డలారా, ఇట్లు రాయబడి ఉన్నది, ఇట్లు రాయబడి ఉన్నది, ఇట్లు రాయబడి ఉన్నదిని మాత్రం దేవుని వాక్యం మీద వాక్యం చెప్పుకుంటూ సైతాన్ని యేసుక్రీస్తు ఓడించాడు. ప్రియబిడ్డలారా, ఈరోజు విడుదల కావాలంటే నీకు దీని నుంచి వ్యత్యస్తమైనటువంటి ఒక మార్గం లేదు. ఏంటి ఒక మార్గం? నీవు కూడా దేవుని వాక్యం పట్టుకోవటమే. ఆ వాక్యముల శక్తి ఉంటుంది. కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి 4వ ఆయుధం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆయన శక్తివంతమైనటువంటి వాక్కు. ఆ వాక్కు పట్టుకో. ఇంకా చివరిది ప్రియబిడ్డలారా, 5వది ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ అగ్ని. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని. ఇలా సిసిసి 2852-3 చదివినప్పుడు అక్కడ ఓల్డ్ మనం చదువుకున్నాం. ఏంటి ప్రియబిడ్డలారా? సైతానికి ఆయుధము లేదు. కొలొస్సీ 2:14-15 ఏముంటుంది? ఆల్రెడీ యేసుక్రీస్తు సైతాన్ని నిరాయుధులుగా చేశాడు. నిరాయుధం అంటే ఏంటి? ఆయుధం లేనివాడు. ఆయుధం లేనివాడు నిరాయుధులు అంటారు. అనగా యుద్ధం చేయటానికి ఆయుధం లేదు. కానీ మనకేమున్నాయి? 5 ఆయుధాలు ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయుధం లేనివాడు బలాఢ్యుడా, ఆయుధం ఉన్నవాడు బలాఢ్యుడా? హలో,
నిరాయుధులుగా ఆయుధం లేని వాడికి శక్తి ఉందా? ఆయుధం సర్వాంగమైనటువంటి కవచముతో సర్వాంగ ఆయుధం ధరించేవాడు బలాఢ్యుడా? మనకి 5 ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ 5 ఆయుధాలతో ఆయుధం లేని వాడిన సైతాన్ని మనము చక్కగా ఓడించవచ్చు. ఆమేన్, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఇవి అన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా సాధ్యమవుతున్నాయి. ఎందుకంటే సైతానుపై ఆ విజయం కలవాడు ఆయన ఒక్కడే. అందువలన ఈ యేసు క్రీస్తుని మనం ప్రార్థించినప్పుడు 6 ప్రియులరా 6, 7 2 విన్నపాలు. శోధనలో మమ్ము పడనీయక దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడము అని దుష్టుడిపై విజయం సాధించిన యేసు క్రీస్తుని ఈ పరలోక ప్రార్థన ద్వారా నీవు నేను అడుగుతూ ఉన్నప్పుడు ప్రియులరా, ఆయన మనకి విజయమిస్తాడు. ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన యందు ఆయన ఇచ్చిన శక్తి వలన నీవు సైతాన్ని ఓడించగలుగుతావు. ఆమేన్. ప్రియబిడ్డలారా, పరలోక ప్రార్థన చివరి రోజు ఈ ధ్యానవడకంలో మనం ఉన్నాం. దీనితో పాటు ఉదయకాల వాక్య పరిచర్య అయిపోతూ ఉంటుంది. గమనించండి, మనకి సాయంకాలము 6 గంటలకి ఈ 5 ఆయుధాలతో మనం సైతాన్ని వెళ్ళగొట్టి విడిపించి మనకు విడుదల కావాలని మనం విడుదల ఆరాధనలో పాల్గొనబోతూ ఉన్నాం. 6 గంటలకి 7 గంటలకి ప్రియబిడ్డలారా మన పరిశుద్ధ సమిష్టి దివ్య బలి పూజ, ఈ తెలుగు ధ్యాన వడక చివరి పరిశుద్ధ బలి పూజ. అందువలన మనము 1 నిమిషం 2 చేతులు తెరచి పట్టుకుని ప్రభు మనకు నేర్పించిన ఆ ప్రార్థన మరొకసారి పూర్ణ విశ్వాసముతో భక్తితో అర్థం చేసుకుంటూ మనం ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్, 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 ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ దినమంతా మీరు మీ పనులు బాధలు చూసుకోండి. సాయంకాలం ఖచ్చితంగా 6 గంటలకి టీవీ స్క్రీన్ ముందు మీరండి. మొబైల్ ఫోన్ ఆన్ చేసి కూర్చోండి. డెలివరెన్స్ విడుదల ఆరాధనలో పాల్గొనండి. తర్వాత పరిశుద్ధ దివ్య బలి భోజనంలో పాల్గొనండి. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ.